ఎవరైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా కాన్ఫిడెన్స్‌గా మాట్లాడడం నేర్చుకోండి. ఆశ చూపిస్తే ఆశ పడకండి. సహనంతో ఉండడం నేర్చుకోండి. ఏ పరిస్థితిలోనే వాళ్ళు ఉన్నారో అప్పుడు వాళ్ళు ఫ్రీగా ఉన్నారా, బిజీగా ఉన్నారా అది చూసుకొని వాళ్ళతో మనం మాట్లాడడం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మనం ఎప్పుడు భయపడుతూ మాట్లాడకూడదు. తర్వాత మనం అహంకారానికి పోకూడదు. మనలో మానసికమైన స్థైర్యం ఎప్పుడు ఉండాలి. మనస్సుకు దెబ్బ తగిలితే జీవితాన్ని నేర్పిస్తుంది. అదే శరీరానికి దెబ్బ తగిలితే నడక నేర్పిస్తుంది. ఒక దొంగతో మనం తిరిగితే రెండో దొంగ మనమే అవుతాం. ఆలోచించండి. అబద్ధాలు ఒక్కసారి చెప్పావా జీవితాంతం నిన్ను నమ్మదు. అంటే ఇవన్నీ ఎందుకు అన్నీ మీకు తెలుసు, మాకు చెప్పేదేటి నువ్వు అన్న విషయం ఇక్కడ కాదు. నేనేం చెప్తున్నానంటే ఆ సమయస్ఫూర్తిగా మనం మాట్లాడాలి. టైం సెన్స్ మనం ఉపయోగించాలి. పట్టుదలతో సాధించాలి. సహనంతో ఉండాలి. ఓర్పుతో నెగ్గాలి. అప్పుడే జీవితాన్ని మనం విజయవంతంగా మనం హ్యాపీగా అనుభవించవచ్చు. నమస్తే, నా పేరు రామ్ ప్రసాద్. నా ఛానల్ పేరు రామ్ పద్మరేఖలు.